హాయ్ గైస్, వెల్కమ్ టు కోడ్ ఫర్ యువర్ గ్రోత్ యూట్యూబ్ ఛానల్. సో మనం కోడింగ్ ప్రాబ్లమ్స్ ప్లేలిస్ట్లో 9 ప్రోగ్రామ్స్ అనేవి కంప్లీట్ చేసాం. ఈరోజు మనం 10th ప్రోగ్రామ్ చూద్దాం. ఒకసారి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూడండి. రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు క్యాలిక్యులేట్ సింపుల్ ఇంట్రెస్ట్. అంటే మన సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి జస్ట్ మనం జావా ప్రోగ్రామ్ రాయాలి. ఓకే, సో యూజర్ దగ్గర నుంచి వాల్యూస్ తీసుకోమని చెప్పాడు. సో సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటి మనకి? I = PTR/100. ఓకే, సో ఇక్కడ P అంటే ప్రిన్సిపల్, T అంటే టైం పీరియడ్, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఆ 3 వాల్యూస్ని మనం యూజర్ దగ్గర నుంచి తీసుకోవాలి. 10,000, 5, 10 ఇచ్చాడు. సో మనకి సబ్స్టిట్యూట్ చేస్తే P వాల్యూ అంతా 10,000, T వాల్యూ అంతా 5, R వాల్యూ అంతా 10/100. సో మనకి ఎంత వచ్చింది? 5,000. సో 5,000 రూపీస్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్. సో మనం సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఏంటి PTR/100 అనేది ఫార్ములా యూజ్ చేయాలి, అంతేనా? సో యాక్చువల్గా ఇది మనకి చాలా సింపుల్ ప్రాబ్లం. ఓకే, ఇది మీకు ఎందుకు ఇచ్చాను అంటే మీకు ఆపరేటర్స్ కాన్సెప్ట్ మీకు ఎక్కడ ఏ ఆపరేటర్ ఎలా యూజ్ చేయాలో తెలియాలనేసి నేను ఈ ప్రాబ్లం అనేది మన కోడింగ్ ప్రాబ్లమ్స్ ప్లేలిస్ట్లో పెట్టాను. యాక్చువల్గా అయితే ఇది మనకి సెకండ్ ప్రాబ్లమో థర్డ్ ప్రాబ్లమో అవ్వాలి. ఓకే, కాకపోతే నేను మర్చిపోయాను అక్కడ పెట్టడం, సో ఇక్కడ పెట్టాను. సో 10th ప్రాబ్లం కింద అంటే మనం ఇఫ్ కాన్సెప్ట్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా. సో ఇఫ్ కాన్సెప్ట్ కంటే ముందు మనకి ప్రాబ్లం అనేది ఉండాలి యాక్చువల్గా. ఓకే, కానీ ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఓకే, సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? PTR/100. ఇక్కడ మనకి P × T × R, అంతేనా? సో మనకి ఆ మల్టిప్లికేషన్ ఆపరేటర్ అనేది యూజ్ చేయాలి. అక్కడ ఇంటూ అంటే మనకి ఏంటి? మల్టిప్లికేషన్ ఆపరేటర్. మనకి ఇక్కడ ఆపరేటర్ మల్టిప్లికేషన్ ఆపరేటర్ ఏంటి? స్టార్. ఓకే, కాబట్టి స్టార్ యూజ్ చేయాలి. ఇక్కడ మనకి ఏముంది? డివైడెడ్ బై అంటే మనకి ఆపరేటర్ ఏంటి? స్లాష్ని మనము డివైడెడ్ బై ఆపరేటర్ అంటాం. సో ఈ రెండు ఆపరేటర్ యూజ్ చేసి మనము సింపుల్ ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం దీనికి ప్రోగ్రామ్ రాద్దాం. మనం ల్యాప్టాప్లో టైప్ చేసేటప్పుడు యూజర్ దగ్గర నుంచి వాల్యూస్ తీసుకుందాం, కానీ ఇక్కడ నేను ప్రోగ్రామ్ రాసేటప్పుడు జస్ట్ నేను ఆ వాల్యూస్ని హార్డ్ కోడ్ చేస్తాను. ఓకేనా? డబుల్ P = 10,000 ఇంట్ T = let's say 5, డబుల్ R = 10, అంతేనా? సో మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 ఇచ్చాడు కాబట్టి R = 10 అని పెట్టాను. తర్వాత డబుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మనకి ఫార్ములా ఏంటి? P × T × R/100. కాబట్టి P ఇంటూ అంటే ఏంటి? మల్టిప్లికేషన్ ఆపరేటర్. T ఇంటూ అంటే మల్టిప్లికేషన్ ఆపరేటర్. R ఫస్ట్ PTR వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. P × T × R టోటల్ వాల్యూని మనము డివైడెడ్ బై 100 చేయాలి. సో ఇక్కడ నేను స్లాష్ యూజ్ చేశాను. ఓకే, సో PTR/100 అంటే నేను అక్కడ PTR/100 మ్యాథమెటికల్ ఫార్ములాని ఇక్కడ మన కోడ్లో మల్టిప్లికేషన్ ఆపరేటరు అలానే మన డివైడెడ్ బై ఆపరేటర్ యూజ్ చేసి రాశాను. ఓకే, సో system.out.println ఇంట్రెస్ట్ అంటే ఏమవుతుంది? ఇంట్రెస్ట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో P × T × R/100. సో ఇక్కడ నేను ఏం రాశాను? బ్రాకెట్స్ రాశాను. ఎందుకు అంటే మనకి ఆపరేటర్స్ ప్రెసిడెన్స్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. ఓకే, ఆ కాన్సెప్ట్ తరువాత మనము ఈ బ్రాకెట్స్ లేకుండా డైరెక్ట్ PTR/100 అనేది రాసుకోవచ్చు. ఆ కాన్సెప్ట్ గురించి తెలిసాక మనము వితౌట్ బ్రాకెట్స్ ఒక ఎక్స్ప్రెషన్ ఎలా రాయాలి, ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఎలా రాయాలి అనేది మీకు తెలుస్తుంది. అప్పటి వరకు మీరు ఏం చేయాలంటే మీరు రాసేటప్పుడు ఇలా బ్రాకెట్స్ అనేవి మెన్షన్ చేసుకోండి. ఫస్ట్ నాకు ఏది క్యాలిక్యులేట్ చేయాలి? P × T × R/100. నేను వితౌట్ బ్రాకెట్స్ అయితే ఎక్స్ప్రెషన్ ఎలా అవుతుంది? P × T × R/100, అంతేనా? సో మీకు ఫస్ట్ ఈ వాల్యూ క్యాలిక్యులేట్ అవుతుందా లేకపోతే ఈ వాల్యూ క్యాలిక్యులేట్ అవుతుందా అనేది తెలియదు, అంతేనా? సో దాని గురించి మనం ఆపరేటర్స్ అనే ప్రెసిడెన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఆపరేటర్స్ ప్రెసిడెన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, దానిలో డీటెయిల్గా చెప్పుకుంటాము. అప్పటి వరకు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఏదైతే ఎక్స్ప్రెషన్ ఫస్ట్ మీకు క్యాలిక్యులేట్ అవ్వాలో ఆ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని మనకి వితిన్ ద బ్రాకెట్స్లో పెట్టండి. అప్పుడు జావా కంపైలర్ ఏం చేస్తుందంటే వితిన్ ద బ్రాకెట్స్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసి ఆ తర్వాత రిమైనింగ్ ఎక్స్ప్రెషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాను. ఓకేనా? సో అందుకే నేను PTRని ఒక బ్రాకెట్లో పెట్టి తరువాత /100 అని రాశాను. ఇప్పుడు నాకు ఏం చేస్తుంది? P × T × R ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసి తరువాత దాన్ని 100తో డివైడెడ్ బై చేసి ఇంట్రెస్ట్ అనే వేరియబుల్లో ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఈ విధంగా మనము సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి ప్రోగ్రామ్ అనేది రాసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్. హాయ్ గైస్, సో మనం సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లం అనేది ఇక్కడ టైప్ చేద్దాం. నేను సింపుల్ ఇంట్రెస్ట్ డెమో అనే ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ మెయిన్ మెథడ్ రాయాలి కాబట్టి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఓకే, నెక్స్ట్
యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి మనం స్కానర్ క్లాస్ యూజ్ చేయాలి. స్కానర్ క్లాస్ యూజ్ చేయాలంటే ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ అని రాయాలి. ఓకే, నెక్స్ట్ స్కానర్ ఇన్ ఈక్వల్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్. ఓకే, సో ఇక్కడ యూజర్ని మనం అడగాలి. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ ప్రిన్సిపల్ అమౌంట్, enter principal amount. Let's say user double p equal to some in dot next double అని రాయాలి. అంతేనా? ఎందుకు మనం డబుల్ డేటా టైప్ తీసుకున్నాం కాబట్టి. ఓకే, యూజర్ ఏదైతే అమౌంట్ ఎంటర్ చేశాడో అది మనకి p అనే వేరియబుల్లోకి వస్తుంది. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ టైం పీరియడ్. ఓకే, సో int t ఈక్వల్ టు in డాట్ నెక్స్ట్ int. సో టైం అనేది t అనే వేరియబుల్ తీసుకోవాలి. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో డబుల్ ఆర్ ఈక్వల్ టు ఇన్ డాట్ నెక్స్ట్ డబుల్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసింది. సో మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి డబుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు p ఇంటూ t ఇంటూ r బై 100. ఓకే, అంతేనా? p into t into r by 100. So system dot out dot println interest amount is ఏమని రావాలి? ఇంట్రెస్ట్ అని రాయాలి. సో నాకు అవుట్పుట్ ఏమొచ్చింది? ఇంట్రెస్ట్ అమౌంట్ ఈస్ ఇంట్రెస్ట్ అని రావాలి కాబట్టి నేను నాకు ఇంట్రెస్ట్ అనే వేరియబుల్ ఏదైతే వాల్యూ ఉందో అది ఇక్కడ రీప్లేస్ చేస్తుంది. ఓకే, సో సేవ్ చేశాను, కంపైల్ చేద్దాం. జావా సి స్పేస్ సింపుల్ ఇంట్రెస్ట్ డెమో డాట్ జావా కంపైల్ చేశాను. తర్వాత జావా స్పేస్ సింపుల్ ఇంట్రెస్ట్ డెమో, ఎంటర్ ప్రిన్సిపల్ లెట్స్ సే 10,000, ఎంటర్ టైం పీరియడ్ లెట్స్ సే 5, ఎంటర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెట్స్ సే 10. నాకు అవుట్పుట్ ఏమొచ్చింది? 5,000. ఇంట్రెస్ట్ అమౌంట్ ఈస్ 5,000 అని వచ్చింది. జస్ట్ మనం పీటీఆర్ బై 100 ఫార్ములాని ఏ ఆపరేటర్స్ యూజ్ చేసి రాయాలి అని తెలిస్తే మీకు జస్ట్ తెలిసిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మనము సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి ప్రోగ్రామ్ రాయాలి. ఓకే గైస్, మీకు మన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. అలానే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్.